నిజామాబాద్ జిల్లా ప్రజలకు లోకల్ న్యూస్ వీక్షకులకు 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొంకొత్త ఆశలతో అందరి జీవితాలలో కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆశిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిరంతరం ప్రజా పక్షాన నిలుస్తామని నిష్పక్షపాతంగా వార్తలు ప్రసారం చేస్తున్న మాకు మీ సహాయ సహకారాలు ఉండాలని మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలకు స్వాగతం. నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆశించారు. ఐడీఓసీలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపారు. పలువురు వచ్చి కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ పియాదిరెడ్డి ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సర సంబరాలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలని విజయవంతం కావాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జెడ్పీసీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు సింహాచలం, జయసుధ, యోహన్, రమేష్, డాక్టర్ సుదర్శన్, రవీందర్, వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. అలాగే టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తాహిర్ బిన్ హందాం నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ఆంజనేయులు, తోట రాజశేఖర్, బాపూజీ వచనాలయం కమిటీకి చెందిన భక్తవత్సలం తదితరులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, లయన్స్ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప గుచ్చాలకు బదులు విద్యార్థులకు దుప్పట్లు, నోట్బుక్లు అందజేశారు. కాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్బుక్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీకరించి వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులకు అందించేందుకు వీలుగా బ్లాంకెట్లు, నోట్బుక్లు తేవాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. పాలనాధికారిని కలిసేందుకు వచ్చిన వారందరూ పెద్ద ఎత్తున దుప్పట్లు, నోట్బుక్లు తీసుకురాగా కలెక్టర్ వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖల అధికారులకు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు తోడ్పాటును అందించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని, ప్రత్యేకించి ప్రస్తుత చలికాలం బారి నుండి కాపాడుకునేందుకు దుప్పట్లు ఉపయుక్తంగా నిలుస్తాయని పలువురు హర్షం వెలుబుచ్చారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ వారి పాలకవర్గం కలెక్టర్ ను కలిశారు. కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాదిగ, విశ్రాంత మరియు ఉద్యోగ సంఘాల బాధ్యులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం తరపున జిల్లా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో నూతన సంవత్సరం కలిసి రావాలని కోరారు. కలెక్టరేట్ సిబ్బంది, బయట నుండి వచ్చిన వారితో కార్యాలయం సందడిగా మారింది. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి రైతులందరూ కూడా ఈ సంవత్సరము 2 సీజన్లు కూడా పంటలు బాగా పండాలి అని కోరుకుంటున్నాము. సో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ కలెక్టరేట్కి విచ్చేసి చాలామంది ఎన్జిఓస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్
లయన్స్ క్లబ్, చాలామంది NGOs కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి బ్లాంకెట్స్ కానీ బుక్స్ పెన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి మనకి విద్యార్థుల గురించి బుక్స్ని పెన్స్ని బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం. దుబ్బాకలో మల్లన్న జాతర ఉత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన కురుమ యాదవులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో సోమవారం శ్రీ మల్లన్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గొల్ల, కురుమ యాదవులు ఉపవాస దీక్షలు చేపట్టి ఆదివారం రాత్రి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలు ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు సాగగా బోనాలతో మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ఉపవాస దీక్ష విరమించారు. పసుపు కుంకుమతో బండారు వేసి పూజలు చేశారు. శ్రీ మల్లయ్య దేవుని కళ్యాణం, నాగవెల్లి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ కులస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా జరుపుతామని అన్నారు. మల్లన్న దేవుడు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల నర్సయ్య, బొల్లారం చిన్నలింగన్న, బర్ల లింబాద్రి, నవీన్, బొల్లారం రాజేందర్, జిల్లా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 సంగమల్లన్న గారి జాతర ఈరోజు సోమవారం చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ దుబ్బాక గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యత అందరూ నిలబడి అందరూ సేవ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ దుబ్బాక మల్లన్న జాతరలో ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రజలు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది సేవలు చేసుకుంటున్నారు. ఇక్కడ మరి ఘనంగా జరుగుతున్న దుబ్బాక గ్రామంలో మరింత అభివృద్ధి చెందాలని, మరి అందరూ ఇంకా బాగుండాలని, ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. దుబ్బాక మల్లన్న జాతర చాలా బాగా జరుగుతుంది. అందరూ రాగలరు. ప్రతి సంవత్సరము చాలా బాగా జరుగుతుంది. నిలహారం ఉపవాసంతో ఒక్క పొద్దుతో బోనాలు ఇంటి నుంచి రావడం జరుగుతుంది గుడి వద్దకు. ఇక్కడ 2 రోజుల ఉపవాసంతో నిన్న ఆదివారం వెళ్ళిన బోనాలు సోమవారం రాత్రిలా ఒక్క పొద్దుతోని బోనాలు మల్లన్న పెళ్లి జరుగుతుంది. మల్లన్న పెళ్లి జరిగిన తర్వాత ఉపవాసం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉపవాసం ఇచ్చిన తర్వాత మళ్ళీ సోమవారం నాగెళ్ళి జరుగుతుంది. ఈ ఉపవాసంతో ఈ జాతర, ఈ దేవుడి లగ్గము ఇవన్నీ ఘనంగా జరుగుతుంది. మాట్లాడిన జాతర యాదవ సంఘాల తరఫున ఈ జాతర గొప్పగా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన గ్రామ ప్రజలు కానీ, వీడీసీ సభ్యులు కానీ, మన పాలకవర్గం కానీ అందరూ సహకరించారు. యథావిధిగా ఎప్పుడు కూడా ఇలాగే సహకరించాలని కోరుచున్నాను. మన భూపతి గారు కూడా వస్తారన్నారు, రాలేదు. ప్రతి ఒక్కరూ సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి భగవంతుని ధ్యానం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుడే మీ హృదయంలో ఉంటాడని, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుందని లింగాపూర్ అయ్యప్ప పడిపూజలో పూజ బసవలింగ అవధూత మహారాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ సర్పంచ్ హనుమంతు అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లయ్యగిరి దేగలమడి ఆశ్రమ పీఠాధిపతి పూజా శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామ మహిళలందరూ మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ హనుమంతు స్వామి గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ హనుమంత్ స్వామి కుటుంబ సభ్యులు పూజశ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవిస్తూ పూజించాలని భక్తులకు సూచించారు. తదనంతరం ఆదిలాబాద్ సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దేగం రాణి హనుమంతు స్వామి దంపతులు తన తల్లిదండ్రులైన దేగం కమలాబాయి, సాయిలు కాళ్లను కడిగి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాలువాతో సన్మానించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. తదనంతరం 1 నుండి 18 మెట్ల దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు అయ్యప్ప పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తదనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఆయా మండలాల అయ్యప్ప స్వాములు పడి పూజలో పాల్గొనడంతో హనుమంతు గురుస్వామి శాలువాతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ సునీల్ దత్ గురుస్వామి మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి వెన్నెముకగా ఎలాగైతే సైనికులు అన్నదాత అయిన రైతు కిసాన్లో ఉన్నారో అలాగే ఋషులు మునులు సైతం సైనికులుగా మన దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. అందుకే శ్రీరామరాజ్యం వచ్చిందని రామరాజ్యం వెలుగొందుతోందని రాముడు జన్మించిన భూమి మీదనే నూతనంగా నిర్మించిన శ్రీరామ ఆలయంలో జనవరి 22 విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇప్పుడున్న యుగంలో మనమంతా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నామని జనవరి 22న అయోధ్యలో జరగబోయే రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చూడగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో అయ్యప్ప మాలధారణ వేసినామంటే ముందుగా తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని, అప్పుడే ఏదో ఒక మార్పు వస్తుందని అన్నారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసి ప్రతి వ్యక్తిలో భక్తి పెరుగుతుందని, హిందూ ధర్మం అంచెలంచెలుగా ఎదిగి అందరూ భక్తి మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర్కూర్ గంగాధర్ గురుస్వామి, పొత్తంగల్ శంకర్ గురుస్వామి, శివస్వామి, హనుమంతరావు స్వామి, రంగయ్య స్వామి, విఠల్ స్వామి, సీను స్వామి, వీరబాబు స్వామి, ఆంజనేయులు స్వామి, మురళీకృష్ణ స్వామి, రాజశేఖర్ స్వామి, అశోక్ రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా ఈ యొక్క మహాపడి పూజ ఈరోజు లింగాపూర్ గ్రామంలో కత్తిస్వామి ఇంటి దగ్గర హనుమంత్ స్వామి ఇంటి దగ్గర అందరు గురుస్వాములు, ఏరియా గురుస్వాముల ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఈ మహాపడి పూజ జరిగింది. స్వామి అయ్యప్ప మాల నేర్పేది తల్లిదండ్రులను దైవంగా భావించమని, గురువులను గురువుగా భావించమని, క్రమశిక్షణతో నిత్య జీవితంలో ఈ సంవత్సరం మాల వేసినామంటే ఏదో ఒక మార్పు రావాలి. ఆ మార్పు చెందడం వల్ల ఇంకో అయ్యప్ప తయారు కావాలి, భక్తి భావన పెరగాలి. మన దేశానికి వెన్నుముక రైతు, తర్వాత సోల్జర్, సైనికుడు ఉన్నారు. అదేవిధంగా ఋషులు మునులు కూడా సైనికుల్లాగా మన దేశానికి రక్షణగా ఉన్నారు. శ్రీరామరాజ్యం వచ్చింది కాబట్టి, రామరాజ్యం వెళ్తుంది కాబట్టి జనవరి 22వ తారీఖు రోజు 22వ తారీఖు రోజు మహాయజ్ఞం, దేశం గర్వించదగ్గ హిందూ రాజ్యం గర్వించదగ్గ రామ జన్మభూమిలో రాముడి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది. స్వామి అది మన యుగంలో మన కాలంలో జరగడం చాలా సంతోషించాలి. మనం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే అది చూడడానికి మనకు అవకాశం దక్కింది. స్వామి మన హిందూ ధర్మాన్ని అంచెలంచెలుగా ఈ భక్తి అయ్యప్ప మాల భక్తి పెంచుతుంది. ఇలాగే ప్రతి భక్తి మార్గంలో అందరూ నడుచుకుంటూ ఈ సంవత్సరం మాల వేసినాను ముందర కూడా ఒక మార్పు రావాలి. మన చెడు అలవాట్లను ఒక్కొక్కటి వదిలేసుకుంటూ పోతే ఇట్లాంటి పూజలు ఎన్నో జరిగితే మంచి మార్గం వస్తే హిందూ ధర్మం మంచిగా ముందుకెళ్తుందని. 2024వ సంవత్సరం సోమవారం ఆరంభం కావడంతో నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచి బారులు తీరారు. ఆలయంలో లింగాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరం అన్ని విధాలుగా ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవనం గడపాలని ప్రార్థించారు. నూతన సంవత్సరంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ప్రతి రంగంలో రాణించాలని భగవంతుని ప్రార్థించారు. ఉదయం నుండి ఆలయాల వద్ద బారులు తీరారు. అర్చనలు, అభిషేకం జరిపారు. ప్రత్యేక పూజలు జరపడానికి శ్రద్ధ కనబరిచారు. సామాన్ పైన దేవుడి పైన మీ పైన పిల్లల పైన భార్య భర్త ఉండనే కాకుండా రెండు పుష్పాలు వినాయకుడు
హరే దేవి నారాయణి. వేల్పూర్ కొమన్పల్లి కుక్కునూరు గ్రామంలో దట్టమైన మంచు ఆవరించింది. ఎముకలు కొరికే చలిలో ప్రజలు రోడ్డుపై ప్రయాణం ప్రమాదంలా తలపిస్తోందని స్థానికులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని కొమన్పల్లి కుక్కునూరు గ్రామంలో వాతావరణంలో విపరీత మార్పులు కనిపించాయి. ప్రమాదభరితమైన పెను మార్పులు సంభవించాయి. దట్టమైన పొగమంచు, తుఫాన్ పోలిన వాతావరణం, వర్షం కురుస్తున్నట్లు మంచు ఏర్పడడంతో రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వాహనాలు భయంతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. మూల మలుపులున్న చోట ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు తెలిపారు. గడ్డివాము దగ్ధం చిన్నారిపాలిట శాపమైంది. గడ్డివాముకు నిప్పు పెట్టారని గొడవకు దిగారు. అనంతరం ఆవేశంలో చిన్నారిని నిప్పులోకి తోసేశారు. చిన్నారిని మంటల నుండి తీసి ఆసుపత్రికి తరలించారు. బేర్కూర్ మండలం బరంగడిగి గ్రామంలో దారుణం జరిగింది. గడ్డివాముకు నిప్పు పెట్టిన విషయంలో పక్కింటి వారితో గొడవ జరిగింది. మీ పిల్లనే గడ్డివాముకు నిప్పు అంటించిందని దేశాయిపేట్ సాయిలుతో పక్కింటి వారు గొడవకు దిగారు. మద్యం సేవించిన మైకంలో ఉన్న సాయిలు నిప్పు నీవే పెట్టావంట అని 2వ తరగతి చదువుతున్న కూతురు అంకితను గడ్డివాము మంటల్లో తోసేశాడు. గమనించిన గ్రామస్తులు అంకితను మంటల్లో నుంచి తీశారు. అంకితకు తీవ్ర గాయాలయ్యాయి. అంకితను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కనే ఇల్లు ఉన్నది, ఒక ఇల్లు పక్కకు గడ్డి ఉన్నది. అయితే పిల్లల కాడ మా పిల్లలు ఇంకా వేరే పిల్లలు ఆడుకున్నారంట. వాళ్ళ పిల్లలు పెట్టిందే లేదు, మా పిల్లలు పెట్టిందే లేదు. అయితే మీ పిల్లలే పెట్టారని మా వేరే చెప్పారు. చెప్తే వీళ్ళు కుదరదు కదా అయ్యారంట. మా ఆయన తాగితే మా పిల్లని అగ్గి పెట్టింది కదా అని వీళ్ళు తాగిన దేశంలో పిల్ల కళ్ళు ఎత్తేసింది. అగ్గిలా మంటలల్లో వాళ్ళిద్దరు ఐదు ఇట్టాడు. నాకే ఇది మూడోసారి. రెండుసార్లు గడ్డం కాలింది. నేనే మా పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు మళ్ళీ పిల్లలలో ఓల్డ్ పెట్టి తెలుసా సార్ ఎప్పటికి ఆడుకోరు. ఇప్పుడు సండే ఉంది ఆడుకున్నారు. వాళ్ళు ఎక్కడ అటు పోనే పోదు. ఎట్లా పెట్టింది ఏం కథ ఈ నెమ్ముకుతుంది అవి ఎట్లేసి పిల్ల కాయ అనుకున్న ఏమన్నా అంటే చేస్తే వాళ్ళు పెద్దలోకి అనుకున్నారు. కానీ పిల్ల ఏం చేసింది, మన పిల్ల మనం ఏం చేసింది. ఇప్పుడు మన పిల్లనే లాస్ కదా అని నేను అన్నది. ఇప్పుడు వాళ్ళ పిల్ల లాస్, మన పిల్ల ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకే కదా. నువ్వే పెట్టింది, నా పెద్ద బిడ్డ పెట్టింది, నీ బిడ్డ ఏం పెట్టింది, నీ బిడ్డ ఏం పెట్టింది, నీ బిడ్డ ఏం పెట్టింది అంటే నేను ఆల్రెడీ తాగి ఫుల్ ఉన్నా. అందరున్నారు, 100 మంది ఉన్నారు ఆడ. మరి 2 months నువ్వే పెట్టినావు, నువ్వే పెట్టింది, నీ పెద్ద బిడ్డ ఏం పెట్టింది, నీ పెద్ద బిడ్డ ఏం పెట్టింది అంటే నాకు 2 months కోపం వచ్చింది. సాయం చేస్తూ నేను రైతు కూలి పని పోతా. అయితే నేనే ఈ బట్టలు ఎట్లున్నాయి, నేనే గడ్డి మోపులు దించంగా అంటావు. నువ్వే పెట్టించినవురా, నీకు కుళ్ళుతనం ఉన్నదని అని అడిగాడు. అంటే నాకు కోపం వచ్చింది. నేనేంటికి పెడతానే బావా అని చెప్పిన. అంటే వినలేడు, నీ పెద్ద బిడ్డనే పెట్టిందిరా అని అడిగిండు. ఇద్దరివి అంటే నాకు కోపం వచ్చింది. ఇక మరి 2 months గా అడిగిండు. ఇక నేను తాగలేదు సార్, తాగిన. మరి 2 months గా తాగినప్పుడు కరెక్ట్ ఆవేశంలో అప్పుడే ఆవేశం నాకు వచ్చింది. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం డిసెంబర్ 31 వేడుకలలో అపశృతి నెలకొంది. పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పాట వచ్చింది. ఒక్కసారిగా 4 దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. బాన్స్వాడ నియోజకవర్గ నాజుపల్లి గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా జరుపుకున్న వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో గొడవ చోటు చేసుకుంది. గ్రామంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పరం వాగ్వాదాలు చేసుకోవడం వలన సాధుల రాములుపై అదే గ్రామానికి చెందిన 4 బారాసా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త అయిన సాధుల రాములుపై దాడి చేయడంతో సాధుల రాములు మృతి చెందాడు అని కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సరే అనేసి అక్కడ కింది గదికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఆడ బ్లూటూత్ సౌండ్ బార్ పెట్టుకున్నారు. స్టెప్ బై స్టెప్ పాట రాగానే రేవంత్ రెడ్డి పాట కాంగ్రెస్ రాగానే వీళ్ళు టీఆర్ఎస్ 4 వ్యక్తులు పోయి వాళ్ళకి డాగేసి అది కుట్టనికి వేరు పోతే అక్కడ అన్న ఉన్నాడు కాబట్టి ఆడికి పోగానే చిన్నపిల్లలకు వాళ్ళకి ఎందుకు డాగులు వేస్తున్నారా ఇంకా ఏమైతే 31st ఉన్నారు అనేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు సార్.
ఉడకబెట్టుకొని అక్కడే అందరు విడిపించి వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి నలుగురు అయి ఛాతీలా గుద్దేసి బాడీతో గుద్దింది సార్. అక్కడికక్కడే చనిపోయింది. 32 యూట్యూబ్ ఛానళ్లు కాదు 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టినా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. మెడికల్ కళాశాలకు బదులు యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉండాల్సింది అని బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ లో చేసిన పోస్ట్ పై స్పందించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ ట్విట్టర్లో కేసీఆర్ ప్రభుత్వం 32 కాలేజీలు ఏర్పాటు చేసే బదులు ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టాల్సింది అంటూ షేర్ చేయడం హాస్యాస్పదమని పి సుధాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 32 మెడికల్ కళాశాలలు పెట్టినప్పటికీ మెడికల్ కళాశాలలో అవసరమగు సిబ్బందిని నియమించలేదని అరాకొరా సదుపాయాలతో మెడికల్ కళాశాలలు కొనసాగించడం జరిగిందని అన్నారు. 32 యూట్యూబ్ ఛానళ్లు కాకుండా 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గత 10 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నారు. గత 10 సంవత్సరాలు నైజాం కాల పద్ధతిలో పాలన కొనసాగించడం జరిగింది కాబట్టే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని ఏ ప్రభుత్వమైనా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా నాయకులు పి రంజిత్, ఇమ్రాన్ అలీ మరియు ఆనంద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 32 మెడికల్ కళాశాల కన్నా 32 యూట్యూబ్లు పెట్టుకుంటే బాగుండేది, మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళమని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము సిపిఐగా కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే, మీరు ఓటమికి కారణము గత 10 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు అమలు చేయకపోవడమే కారణం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మీరు 32 యూట్యూబ్లు పెట్టినా లేదా 100 యూట్యూబ్లు పెట్టినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయి హామీలు అమలు చేయలేదు. అమలు చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇప్పటికైనా కానీ మీరు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసినాం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా, అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడినట్టుగా, మంత్రి మాట్లాడినట్టుగానే మీ వర్షన్ ఉంది. కానీ ఎవరైతే పాలనలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ప్రశ్నలకు బదులిచ్చేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంకు లేదు. అది అసెంబ్లీలో ప్రజలందరూ కళ్ళగట్టినట్టుగా చూడడం జరిగింది. ఇప్పటికైనా కానీ మీరు మాట్లాడేటటువంటి ఏదైతే భాష ఉందో అది హాస్యాస్పదంగా ఉండదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీలు మీరు పెట్టినప్పటికీ దాంట్లో అరాకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నవి. ఆ 32 కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో స్టాఫ్ కానీ లేకుంటే ఇతర సౌకర్యాలు లేక అక్కడ పడేటువంటి పేషెంట్ కూడా అనేక చోట్ల ఇబ్బందిగా పడ్డారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలుసు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానానికి ఎదగడానికి భగవంతుడు అన్ని రకాల అష్ట ఐశ్వర్యాలను అందించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరో బులెటిన్ లో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.